కీర్తన 30వ కీర్తన, కీర్తన గ్రంథం 30వ కీర్తన. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా ఒక వచనం చదువుతారు. యెహోవా, నా శత్రువులు నా విషయమై సంతోషించనీక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకని నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా, పాతాళములోను నా ప్రాణము లేవదీసితివి, నేను గోతులను తీయకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయాశీలం అంత నిలిచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి నేను ఉదయం సంతోషము కలుగును. యెహోవా, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును దాచుకున్నప్పుడు నేను కలత చెందుకుని. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యముల గురించి అది వివరించునా. నా ప్రాణం మౌనముగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. చిన్న ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడ్డ మీ వాక్య మాటలను జ్ఞాపకం చేసుకుని మాయం పొందండి నాయన. వివరించడానికి నా చేత కాదు నాయన, జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలకు మీ కృపనివ్వండి. దేవుని వెలుగు, దేవుని యొక్క తండ్రి జ్ఞానం వెలిగింపు దయచేసి మాయం పొందండి. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మాకు ఇవ్వండి. నేరుగా మీ బిడ్డలతో ప్రత్యక్షంగా మీరు మాట్లాడండి. మీ బిడ్డలు మేలు పొందితే అది మీకు నాయన, మాకు దేవుని ప్రభావ, మీకు మహిమ నాయన. నాయన మీరే మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి, అర్థిస్తున్నాం, మనవి చేస్తున్నాం ప్రభావ. పరిశుద్ధాత్మ దేవునితో నింపి మీరే మహిమ పొందండి. యేసయ్య పేరు పడుచున్నాం తండ్రి. రైట్ ప్రియులారా, ఇందాక నేను ఈ మాటని స్కిప్ చేశాను. ఇది నేను ఆ బల్లవర్తమానంలో మాట్లాడదాం అన్నాను కదా, ఆ మాట మీకు వినిపిస్తాను. అదేంటి అని అంటే, ఇది చూడండి 6వ వచనం. యెహోవా, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. మీరు ఎప్పుడన్నా మీ పిల్లవాడిని ఆటలాడించేటప్పుడు బాగా ఇసుకిస్తున్నప్పుడు పాఠాల్లో సోషల్ స్టడీస్ ఉన్న చూసారా, సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రంలో ఒక భాగం ఉంటుంది. ఆ భాగం పేరేందనంటే, ఆ భాగం ఫార్మేషన్ ఆఫ్ ద ల్యాండ్స్ అంటారు. భూమి ఎలా ఫామ్ అవుతుంది అనేది ఉంటుంది. దాంట్లో 4-5 రకాలు ఉంటాయి. ఉదాహరణకి ఏమి అంటేనంటే, మౌంటైన్స్ ఉన్నాయే, మౌంటైన్స్ పర్వతాలు, ప్లాట్యూస్ అంటే పీఠ భూములు, హిల్స్ మైదానాలు, డిజర్ట్స్, అర్థమైంది కదా, ఎడార్లు, ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయ్యే విధానాన్ని టోపోగ్రఫీ అని అంటారు. ఇలా విధానం ఫామ్ అయిన విధానం అది ఆ మాట తీసుకున్నాడు ఆయన. మరి దావీదుకి ఆ తలంపు ఎలా వచ్చిందో నాకు తెలియదు. దేవుడే మాట్లాడించకపోతే మాత్రం రాదు. అది దేవుడే మాట్లాడించకపోతే.
దావీదుని దేవుడు ఏం చేశాడంట? గొప్ప పర్వతముగా చేశాడంట. గొప్ప పర్వతంగా చేశాడు. మీరు ఎప్పుడన్నా చూస్తా ఉండండి, గొప్ప పర్వతం. మీరు ఎప్పుడన్నా రాయి గుద్దుకున్నాం అనుకో, రాయి పగిలిపోయిద్దా, మన తల పగిలిద్దా? తలే పగిలిద్ది. అర్థమైందా? దానికి ఏం కాదు, తలే పగిలిద్ది. అరికాలెళ్ళి అరిటాకెళ్ళి ముళ్ళు గుచ్చుకున్నా, ముళ్ళెళ్ళి అరిటాకు గుచ్చుకున్నా, అరిటాకే గాయం. మనం ఎలాంటి వాళ్ళం అంటే అరిటాకు లాంటి వాళ్ళు. రాయి చాలా స్ట్రాంగ్గా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? చాలా బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా మనం గుద్దితే మన చెయ్యే ఇబ్బంది, మన చెయ్యికే ఇబ్బంది. మనం దాన్ని ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే మనమే నష్టపోతాం. అందులో ఏముండవు. ఇంకో మాట చెప్తున్నాను. నేను చాలా తలంపులు చెప్తాను, మీకు వినండి. చాలా తలంపులు. చేంకుర్తిలో గ్రానైట్స్ ఉన్నాయా లేవా? చూడండి, చేంకుర్తిలో అవి రాళ్ళా లేకపోతే ఇంకేమన్నానా? రాళ్లేగా. చూడండి, రాళ్ళకి ఎంత ఘనత ఇచ్చాడో చూడండి. చేంకుర్తిలో గ్రానైట్స్ మన రాష్ట్రంలో, మన దేశంలో పెద్ద విలువ లేదు కానీ వాటికి, ఇదేంటంటే నల్లగొండి అని అంటాం. వాటికి చాలా పేర్లు పెట్టారు. గ్యాలాక్సీ స్టోన్స్ అంటారు వాటిని, గ్రానైట్స్ అని అంటారు, రకరకాల పేర్లు ఉండే దానికి. ఇవి మన దేశంలో పెద్దగా లేదు కానీ వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి, అమెరికాలో, ఇంగ్లాండ్, బ్రిటిష్ దేశంలో వాళ్ళ మనుషులు భలే తెల్లగుంటారు, వాళ్ళు భలే తెల్లగుంటారు. వాళ్ళ ఇంటికి ఏం చేస్తారంటే ఈ ఈ యొక్క గ్రానైట్స్ని, ఈ స్టోన్స్ని వేసుకుంటారు, గ్యాలాక్సీని వేసుకుంటారు. వాళ్ళు ఏమనో తెల్లగుంటారు, వాళ్ళ బండలు ఏమనో నల్లగా ఉంటాయి. అబ్బో భలే ఉంటాయి. వాళ్ళ దేశం ఏమో చలి దేశము. ఈ బండ్లు ఏమైనా ఏం చేస్తాయి అంటే హీట్ని ఇస్తాయి. ఆ బండ్లు ఏమిస్తాయి? వేడిని ఇస్తాయి. వాళ్ళ చలి దేశానికి ఈ బండలు వేయటం వల్ల వెచ్చదనం కలుగుతుంది వాళ్ళకి. అందుకని అక్కడ చాలా డిమాండ్ వాటికి, అక్కడ చాలా డిమాండ్ వాటికి. అర్థమైందా? చాలా డిమాండ్ ఉంది. మీరు గమనిస్తూ ఉండండి. గ్రానైట్ అనే స్టోన్స్ వచ్చినాయి, మార్బల్స్ అనే స్టోన్స్ వచ్చినాయి, గ్యాలాక్స్ అనే స్టోన్స్లో నుంచి, పర్వతాల్లో నుంచే వస్తున్నాయి, పర్వతాల్లో నుంచే వస్తున్నాయి. అర్థమైందే? అర్థమైంది. పర్వతాల్లో నుంచే వస్తున్నాయి. మీరు కనుక గమనిస్తూ ఉండండి. ఇంకా పర్వతాల్లో నుంచి ఇంక ఏమేమి వస్తున్నాయి, పర్వతాల్లో నుంచి ఏమేమి వస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళారా? పలకరైంది, వెళ్ళకపోవడం ఏంది? మీరు వెళ్ళారు, మీరు అవునా? తిరుపతి కొండ మీద నుంచి నీళ్లు వస్తున్నాయా, రావట్లేదా? పలకరైంది, కొండ మీద నుంచి నీళ్లు వస్తున్నాయి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నేను సాంఘిక శాస్త్రాల పుస్తకంలో నుంచి చెప్తున్నా, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రపంచంలో నదులన్నీ రాళ్లలో నుంచే వచ్చేది. ప్రపంచంలో నదులన్నీ రాళ్లలో నుంచే వస్తాయి. బైబిల్లో కూడా ఉంది ఆ మాట, బైబిల్లో కూడా ఉంది. మోషే ఒకసారి, అయ్యా మాకు నీళ్లు లేవు అనగానే మోషేని ఏం చేస్తారు వాళ్ళు? శోధిస్తారు. శోధించినప్పుడు దేవుడు ఏం చెప్తాడు మోషేకి? ఆ బండని కొట్టు అని అంటాడు, లేకపోతే ఆ బండను చూపించు అంటారు. బండలో నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. బండలో నుంచి నీళ్ళు వస్తాయి. మీరు కనుక చూడండి, నేను పిల్లలకు పాఠాలు చెప్తానండి. గంగా నది, గంగా నది, యమునా నది, అర్థమైందే, బ్రహ్మపుత్ర నది, ఈ ఇండస్ అనే నది, ఈ నదులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిమాలయ మౌంటైన్స్లో నుంచి వస్తాయి. అనగా పర్వతాల్లో నుంచే వస్తున్నాయి. అర్థమైందా? పర్వతాల్లో నుంచే వస్తున్నాయి. రాళ్లల్లో నుంచి జీవనదులు వస్తున్నాయి. రాళ్లల్లో నుంచి గ్రానైట్స్ ఉన్నాయి, రాళ్లల్లో నుంచే గ్యాలాక్సీస్ ఉన్నాయి, రాళ్లల్లో నుంచే మార్బల్ స్టోన్స్ ఉన్నాయి, రాళ్లల్లో నుంచే రెడ్ స్టోన్ అంటారే, అర్థమైందా? రెడ్ పోర్ట్ ఐడియా ఉందా మనకి? ఎర్రకోట, అర్థమైందా? ఢిల్లీలో ఎర్రకోట. నిన్న 15వ తారీఖు ఆగస్టు 15న నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, అర్థమైందా, ఎర్రకోట మీద జెండా ఎగరవేశారు. ఎర్రకోట ఎర్రరాళ్లుతో కట్టబడింది. అవి ఎర్రరాళ్ళు, తెల్లరాళ్ళు, పచ్చరాళ్ళు, అర్థమైందా? మీకు చాలా ఇక్కడ పెట్టుకుంటారు 9 రాళ్ళతోటి ఉంగరంలో, అర్థమైంది? గోమేదకము, ఇంకేదో పచ్చకము ఏది పెట్టుకుంటారు చూసారా? ఇవన్నీ స్టోన్సే, విలువైన స్టోన్స్ ఇవి. ఇవన్నీ కూడాను రాళ్లలో నుంచే వస్తాయి. గొప్ప పర్వతముగా దావీదుని దేవుడు ఏం చేశాడు? చేశాడు. బలమైన పర్వతంగా చేశాడు. ఎవరి దావీదు? ఏం చేస్తాడు ఈయన? ఆయన వృత్తి ఏంటి? ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఆయన ఎక్కడ పుట్టారు? ఎలా రాజు అయ్యాడు? ఆయన గొప్ప పర్వతంగా అందరికీ కనబడేటట్టుగా ఎలా చేశాడు ఆయన? మీరు గమనించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను కూడా నన్ను కూడా ఏడో ఒక డొక్కు పల్లెటూరులో, అర్థమైందా, ఒక గుర్తింపు లేని తల్లిదండ్రులకు మనం పుట్టాం, ఒక గుర్తింపు లేని ఊరిలో మనం పుట్టాం.
మనం అంటూ లెక్కలేని సమాజంలో మనం పెరిగాం. కానీ నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. కానీ నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే దేవుడు లోకంలో నుంచి నిన్నేం చేశాడంటే మందిరంలోకి తీసుకొచ్చాడు. మందిరంలోకి వచ్చేటప్పుడు మనం మాట్లాడే మాట ఏందో తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము. బయట నిలవనేల. లోపలికొస్తే ఆశీర్వాదం, లోపలికొస్తే దేవుని సన్నిధి, లోపలికొస్తే దేవునితో మాట్లాడే విధానం, దేవునితో సహవాసం, దేవునితో ఉండే విధానం. అలాగ ఆశీర్వదించబడిన వాళ్ళందరినీ దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు. ఎడవ గొర్రెలు కాసుకునే ఒక ఆయన, గొర్రెలు కాసుకునే ఒక కాపరి, అర్థమైందా? గుర్తింపు లేని వృత్తి, గుర్తింపు లేని జీవితం, గుర్తింపు లేనటువంటి ఒక పరిస్థితి, గుర్తింపు లేని ఒక భవిష్యత్ అది ఆయనది. కానీ ఆయన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాజనగర్లోకి తీసుకొచ్చేసాడు. ఒక పాలకుడుగా చేశాడు, స్థిరపరిచాడు. ఆయనకి ఉద్యోగాన్ని స్థిరపరిచాడు, ఆయనకి భార్యలనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, శాశ్వతను కృపతో దీవించాడు ఆయన్ని. ఆయనలో నుంచి చాలా వనరులు వచ్చినట్లుగా చేశాడు. ఏమేమి రకాల వనరులు వచ్చినాయంటే అర్థమైందా? గ్రానైట్స్ ఆయన గుండా వచ్చినాయి, అర్థమైందా? గ్యాలాక్సీస్ ఆయన గుండా వచ్చినాయి, పర్వతాలు ఆయన గుండా వచ్చినాయి. ఓ మాటలో చెప్పాలని మార్బల్ స్టోన్స్ ఆయనలో నుంచి వచ్చినాయి. ఆయనలో నుంచే జలం వచ్చేసింది, అర్థమైందా? దాహం తీర్చేటువంటి విధానం చాలామందికి ఆదరణకరంగా, చాలామందికి ఆశీర్వాదకరంగా, చాలామందికి మేలుకరంగా, చాలామందికి దీవెనకరంగా, చాలామందికి నీడగా ఆయన ఒక మహావృక్షంగా ఎదిగిపోయాడు. ఎవరు? దావీదు. దావీదు ఈ విధంగా పర్వతంగా చేసినట్టుగా మనం తెలుసుకోవచ్చు. గొప్ప పర్వతంగా. పర్వతం ఎత్తుగా ఉండిద్దా, కిందగా ఉండిద్దా? ఎత్తుగా ఉండదు. పర్వతం అందరు చూస్తారా? లేకపోతే పర్వతం అందరికీ కనబడిద్దా, కొద్ది మందికే కనబడిద్దా? అందరికీ కనబడేటట్టుగా చేశాడు దావీదుని. అందరికీ ఉపయోగపడే వ్యక్తిలాగా చేశాడు దావీదుని. అనేక మంది మేలు పొందినట్లుగా చేశాడు దావీదుని. అనేక మందికి బలమైన వ్యక్తిలాగా చేశాడు దావీదుని. యుద్ధ వ్యూహ పన్నుతాడంట, బహుధైర్యశాలి అని అంటారు, బహుబలవంతుడు అంటాడు దావీదుని. ఉదాహరణ చెప్పాలంటే అర్థమైందా? ఆజానుబాహుడుగా ఉన్నాడు ఒక ఆయన. ఏం పేరు ఆయన పేరు? గొల్లియాతు. ఆజానుబాహుడుగా ఉన్న గొల్లియాతు ఓ చిన్న పిల్లవాడు, 17 సంవత్సరాల వయసుతో ఉన్న చిన్న పిల్లవాడు ఎలా చంపాడు ఆయన్ని? ఎలా చంపాడు? ఒక ఒడిశాల తీసుకొని తిప్పాడు. అర్థమైందా? దావీదుని గురించి, దావీదు గొల్యతును ఒడిసెలతో కొట్టెన్, దావీదు ఒడిసెలను, అర్థమైందా? ఒడిసెలతో కొట్టెన్. అర్థమైందా? అది హిందీలో భలే ఉంటుంది నాన్న, తెలుగులో కూడా భలే ఉంటుంది, చక్కని పాట. అంతా మర్చిపోయాను. అర్థమైంది? భలే చక్కని పాట ఇది. ఓకే. ఓ పంస్ एक से नहीं, दो से नहीं, तीन से नहीं, चार से नहीं, పాంచి పాటు, ఐదో రాయితో, అర్థమైందా? 5 రాళ్ళు ఏలానే లోయలో ఇజ్రాయేల్ ప్రజలకి, అర్థమైందా? ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతూ ఉంటే 3 రోజుల నుంచి ఒకడు సవాల్ విసురుతూ ఉంటాడు. వాళ్ళల్లో సవాల్ విసురుతా ఉన్న గొలియాత్ అనేవాడు వచ్చి మాట్లాడతాడు. ఏమనంటే, మీలో దమ్మున్నవాడు, నా భాషలో చెప్పాలంటే మీలో ఎవరైనా ధైర్యం ఉన్నవాడు, సాహసి, గొప్పవాడు ఎవరన్నా సరే, పల్లెటూరులో మాట్లాడుకున్న మాట ఏంటంటే, దమ్మున్నవాడు ఎవడో రండి ఎల్లోకి అన్నాడు ఆయన. నన్ను జయించి వెళ్ళండి కావాలంటే. మీరు నన్ను జయించినట్లయితే మేమందరం మీకు దాసులం అయిపోతాం, మేము పనోళ్ళం అయిపోతాం. అందరం ఒకరినొకరు చంపుకొని అవసరం లేదు, మీరు రండి, ఒక్కడు రండి చాలు అని ఆజానుబాహుడు 6 మూళ్ళ జానుడు ఎత్తుగా ఉన్నటువంటి ఆయన అరుస్తూ ఉన్నాడు. గొల్లియాతు 3 రోజుల నుంచి సవాల్ విసురుతూ ఉన్నాడు. ఈ చిన్నపిల్లోడు వాళ్ళ నాన్నగారు పిలిచి ఏమన్నారంటే, అన్నయ్యోళ్ళు సైన్యంలో ఉన్నారా, ఏం తిన్నారో లేదో తెలియదురా నాన్న, కొన్ని ఆహార పదార్థాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరాపో అని చెప్పి పంపిస్తే, ఇదంతా తతంగం అంతా చూశాడు ఆయన. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేను ఎలుగుబంటిని చంపాను ఒకసారి, సింహాన్ని చంపాను ఒకసారి, నాకు అవకాశం ఇస్తే వాడిని చంపేస్తానంటే, ఒరే నీ వల్ల కాదురా, నువ్వు చూస్తే చిన్నపిల్లోడివి, అర్థమైందా? చిన్నపిల్లోడు రా నాన్న, నీ వల్ల కాదు, అది అడవిలో సరిపోయింది కానీ అది ఇలా బనికిరాదురా అని అంటే, అయ్యా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని అంటే, సరే అయితే నాకేమి ఇస్తారు నేను చంపేస్తానంటే, రాజ్యంలో రాజ్యం ఇచ్చేస్తాము, నా కూతుర్ని ఇస్తాను, చాలా బంగారం ఇస్తాను,
పేరు ప్రతిష్టలు కల్పిస్తాను, నా సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకుంటాను, చాలా ఇస్తానని చెప్పేస్తాడు. ఓ వెరీ గుడ్, ఇంకేమి అట్టయితే నేను వెళ్తానంటాడు. ఇక వెళితే రాజుగారి వస్త్రాలు ఉంటలా, సైనిక వస్త్రాలు అన్నీ వేస్తాడు. ఆ డాళ్ళు పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటాడు. ఇవన్నీ నడవలేక, మరి ఇదేం చాలా బరువుగుండి అయ్యా, నా వల్ల కాదు, నేను నిద్రలేసి కర్ర పట్టుకునేవాడిని, దుప్పటి పట్టుకునేవాడిని, నా చేతిలో గిటార్ లాంటిది ఉండే, సితారా తీసుకొని పాటలు పాడుకునేవాడిని, ఇవన్నీ నా వల్ల కాదయ్యా, ఈ కత్తి తిప్పడం నా చేత కదయ్యా, కానీ ఆయన మాత్రం నేను చంపేస్తానయ్యా అని అన్నాడు. నేను చంపేస్తానయ్యా ఆయన్ని, ఏదేమైనా సరే నాకు అవకాశం ఉండి అని అంటే, ఎట్ట చంపుతావురా, వాడు బాగా ట్రైన్ అప్ అయినవాడు, తర్ఫీదు పొందినవాడు, శిక్ష పొందినవాడు రా, వాడు కష్టం రా, చాలా ఎత్తుగా అసలు ఆ మనిషిని చూస్తేనే భయం వేసిద్దిరా నాయన, ఎట్టపోతావురా నువ్వు అని అంటాడు. ఎట్టెళ్తావురా, నువ్వు చూస్తే చిన్న కుర్రాడివి, వాడు చూస్తే 6 మూళ్ళ జానుడు ఉన్నాడు, ఓ నాయన ఎంత ఎత్తు ఆజానుబాహుడు ఉన్నాడు రా వాడు, ఎలా వెళ్తావురా అంటే, నేను వెళ్తానయ్యా ఎలాగన్నా కానీ నన్ను పంపించున్నానంటే, సరిపో అంటారు. పోతే ఇంకా ఆయన వెళ్తా ఉంటాడు. వెళితే ఆ లోయలో ఆయనకు వచ్చిన ఒక విద్య ఉంది. ఆయనకు వచ్చిన విద్య, ఆ లోయలో 5 రాళ్ళు ఏరుకున్నాడు ఆయన. ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు ఆయన? 5 రాళ్ళు ఏరుకున్నాడు. బాగా పొదునైన రాళ్ళు ఏరుకున్నాడు. ఒడిశాలో ఉంది. నేను కూడా ఒడిశాలో వాడేనమ్మా. నేను చిన్నప్పుడు మేకలు కాసేవాళ్ళం మేము. మాకు మేకలుండి చిన్నప్పుడు మా నాన్న మేకల దగ్గరికి వెళ్ళరా, వెళ్ళకపోతే నాకు ఈపి సాపయ్యేది చిన్నప్పుడు. అర్థమైందా? అట్ట కొడిశాలతోటి మేకలు మంచివే, గొర్రెలు మంచివే? గొర్రెలే మంచి. మేకలు మెరెత్తింది అసలు ఆగనే ఆగదు అది. అసలు వాటిని కాయటం భలే కష్టం అసలు. ఏడ పొలం ఉంటే ఆడ ఏడ చెట్లు ఉంటే వెళ్తా ఉంటాయి. దాంతోపాటు పరిగెత్తేవాళ్ళం మేము. పరిగెత్తేవాడిని, ఒడిశాలతో రాయేసేవాడిని అలాగా. అది కొంచెం అలవాటు ఉందిలే, పెద్దగా అలవాటు లేదు. ఒడిశాలు నేను చూశాను, నేను వాడాను చిన్నప్పుడు. అందుకని అంత ఈజీగా నేను చెప్పగలుగుతున్నాను. ఇంకేమికనా దావీదు కూడా 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు తీసుకొని ఒడిశాల్లో పెట్టేశాడు, వెళ్తా ఉన్నాడు. వాడిని చూస్తే అల్లంత లెక్క ఎంత ఎత్తున్న ప్రభను చూసారా, ఎంత ఎత్తు కనపడుతున్నాడు. ఊరు నాయన, ఈయన్ని చూస్తేనే కష్టం. నేను అనుకుంటాను దావీదు గొలియాతు మోకాళ్ళ దగ్గరికి వచ్చుంటాడు అనుకుంటా. నేను మోకాళ్ళ దగ్గరికి వచ్చుంటాడేమో దావీదు. ఇటు చూస్తున్నాడు ఆడికెళ్ళి, యారా నువ్వు నా మీదకి వస్తా ఉంటారు, ఎంత ధైర్యంరా నీకు, అసలు ఇన్ని గుండెలుండిరా నీకు, నిన్ను చంపేసి ఏం చేస్తాను తెలుసా, కుక్కలకి పక్షులకి వేస్తానరా అని అన్నాడు ఆయన. నువ్వు వేస్తావా, రా, నువ్వు వేద్దులేరా అని చెప్పని ఆయన కత్తి తీసుకొని బళా బరిగెత్తే లోపల అర్థమైందా, ఈయన ఏడే ఉండి టకటక ఆ సంచిలో నుంచి రాయి తీశాడు, ఒడిసల్లో పెట్టి టకటక తీసేశాడు, వేసేసాడు గురిపెట్టి. దావీదు భలే గురిగా కొట్టగలడు. కొంతమంది పిల్లలు ఉన్నారు, భలే గురిగా కొట్టగలుగుతారు. నేను చిన్నప్పుడు కొంచెం తుంటరేషాలుండి నాకు కూడా. అర్థమైందా? మన కరెంటు స్తంభాలు ఉండయే, ఈ కరెంటు స్తంభాల్లో ఎలిగినప్పుడు సూటిగా దాన్ని కొట్టేవాడిని. ఊరినైనా మామూలు విషయం కాదు, గురి తప్పకూడదు అనమాట. 1, 2 ఇప్పటికి కూడా. మొన్న ఒక 4 సంవత్సరాల క్రితం మేము ఒక భోజనానికి ఒక సార్ భోజనానికి పిలిస్తే అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకి తీసేసిన కాయలు కొన్ని ఉన్నాయి. తీసేసిన కాయలు అంటే పంట అయిపోయిన తర్వాత ఉంటాయి, అడుగు పొడుగు. ఆ కాయ ఒకటి ఉందిరా, కొట్టంటారు, ఎవరు కొడతాడు అని అంటే గబక్క తీసి కొట్టేశాను. అసలు దేవుడిదల అంత గురిగ్గా తగిలిద్ది అనుకోలేదు, తగిలింది, మొత్తం మీద కింద పడింది అది. అర్థమైందా? ఇట్లాంటి కొన్ని దాన్ని ఏమో శపలపు శాస్త్రాలు అనాలో మరి ఏమనాలో, మరి టీచర్ అయినా కూడా అట్లా చేయటం అనేది. అర్థమైందా? ఇట్లాగా దావీదు టకటక వడిసల్లో పెట్టేశాడు, గిరగిర తిప్పేశాడు, కొట్టేశాడు. ఆయనకి ఎక్కడ ఖాళీ ఉందనంటే ఇవన్నీ కూడా శిరస్త్రాణం అన్నీ వేసుకున్నాడు, సైనిక బట్టలు వేసుకున్నాడు, చెవులు కూడా కప్పేస్తే అవన్నీ కూడా ఏమి లేదు, ఇక్కడ మాత్రమే ఖాళీగా ఉంది. ఈ ఖాళీ స్థలములో ఆ రాయి హఠాటుగా తగిలింది, బాగా తగలగానే ఆయన ఒక మాట అన్నాడు, భలే మాట. దావీదును ఆ మాట బలపరిచింది, ఆ మాట రక్షించింది, ఆ మాట ఆయన అనేక రీతిలుగా భద్రపరిచింది. నేను ఎవరి పేరట వస్తున్నానంటే, జీవము గల యెహోవా నామం పేరట నేను వస్తున్నాను. జీవము గల యెహోవా నామం పేరట నేను యుద్ధమాడుతున్నాను. జీవము గల యెహోవా నామం పేరట నేను యుద్ధశాలలోకి ప్రవేశించాను, యుద్ధ రణరంగంలోకి ప్రవేశించాను, యుద్ధ భూమిలో నేను యెహోవా నామమున జీవం గల నామం ప్రవేశిస్తున్నానని చెప్పగానే అర్థమైందే, దేవుడే బలం ఇచ్చాడానికి, దేవుడే ఆదరించడానికి, దేవుడే శక్తినిచ్చడానికి, దేవుడే ధైర్యం ఇచ్చడానికి యుద్ధ రంగంలోకి దిగేసినాడు.
దిగేసి ఒడిసెలు తిప్పేసి కొట్టేన వెంటనే ఎవరైనా ఈ రాయి ఎలా తగిలితే, ఇలా ఇక్కడ తగిలితే ఎలా పడతాం మనం? మీరు చెప్పాలి. ఎలా పడతాం మనం? ఎలికలుగా పడతాం కదా, ఇలా పడిపోతాం కదా. మీరు ఎవడన్నా ఇట్ట కొడితే ముందుకు పడతాం, ఇట్ట కొడితే వెనక్కి పడతాం. కానీ ఆయన ఎట్ట పడ్డాడో తెలుసా? ముందుకు పడ్డాడు. ఆయన ముందుకు పడ్డాడు, బోర్లు పడ్డాడు. ఎలా పడ్డాడు అని అంటే, దావీదు కంటే ముందు అక్కడ సవాలు విసురుతున్న ఆ గొలియాతును చంపడానికి దేవుడు ముందుగానే రెడీగా ఉన్నాడు. దేవుడు ముందుగానే రెడీగా ఉన్నాడు. కానీ ఒక సాధనం కావాలి యుద్ధం ఆడటానికి. దేవుని ప్రజల పక్షాన సాధనం కావాలా యుద్ధం చేయటానికి. ఎప్పుడైతే దావీదు ఎంటర్ అయిపోయినాడో, ఆ రాయి కొట్టడానికే దావీదుకి ఛాన్స్ ఇచ్చింది. అర్థమైందా? వెనక నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ముచ్చెల గుంట మీద కొట్టేశాడు. ఆయన బోర్లుగా పడిపోయిన వెంటనే దావీదు ఏం చేసి తెలుసా? టకటక వెళ్ళిపోయాడు. తన దగ్గరున్న కత్తి తీసుకొని మెడ మొండు రెండు వేరు చేసేసాడు. వేరు చేయగానే అర్థమైందా? గొలియాతు చనిపోయాడు. గొలియాతు ఎప్పుడైతే చనిపోయారో ఫిలిష్తీయులందరూ దాసులుగా కొంతమంది వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు, పరారైపోయారు. ఎటు పడితే అటు వెళ్ళిపోయారు. రాజ్యం అంతా ఓడిపోయింది. వాళ్ళని ఓడించి వేసేశారు. అప్పుడు దావీదుని పొగిడారు అక్కడున్న స్త్రీలు. అర్థమైందా? సౌలుకు వేలు, అర్థమైందా? స్తుతులు, సౌలుకు 1000 స్తుతులు, దావీదుకు 10,000 స్తుతులు అని పలికారు. వాళ్ళు దావీదుకు 10,000 స్తుతులు అని పలికారు. అందరూ దావీదుని పొగిడారు, అందరూ దావీదును మెచ్చుకున్నారు, అందరూ దావీదును గణపరిచారు, అందరూ దావీదును ఆదరించారు, బలపరిచారు. అందరూ కూడా ఆయన తాకారు. అబ్బాయి ఇంత చిన్నపిల్లోడు ఇజ్రాయెల్ రాజ్యానికి విజయాన్ని తీసుకొచ్చాడు, ఇజ్రాయెల్ రాజ్యానికి ప్రభంజనం తీసుకొచ్చాడు, ఇజ్రాయెల్ రాజ్యాన్ని విజయవంతమైన దేశంగా తీశాడని చెప్పని అందరూ మెచ్చుకున్నారు దావీదుని. అనేక మంది నోట్లో నానేటట్టుగా, అనేక మంది నోట్లో పలికేటట్టుగా, అనేక మందికి అగబడేటట్టుగా, అనేక మందిని చూసేటట్టుగా, పర్వతంగా, స్థిరమైన దానిగా, అనేకమైన దానిగా చేశాడు. ఇప్పుడు మీకు పర్వతం మీద నుంచి మీకు చెప్పాను, మీకు గ్రానైట్స్ వస్తాయని చెప్పాను, గ్యాలాక్స్ వస్తాయని చెప్పాను, మార్బల్ స్టోన్స్ వస్తాయని చెప్పాను, తర్వాత ఇంకా నీళ్ళు వస్తాయని చెప్పాను. ఇంకా ఏం వస్తాయో తెలుసా? పర్వతాల్లో నుంచే రాగి తెలుసా మనకి? రాగి కానీ, కాపర్ కానీ, బాక్సైడ్ కానీ, అల్యూమినియం చూసారా? అల్యూమినియం కూడా దాని నుంచే వస్తాయి, కొండల్లో నుంచే వస్తాయి, మైదానంలో నుంచి వస్తాయి. బొగ్గు తెలుసా మనకి? బొగ్గు ఐడియా ఉందా మనకి? బొగ్గు కూడా కొండల్లో నుంచే వస్తాయి, పర్వతాల్లో నుంచి వస్తాయి. రకరకాల వనరులన్నీ కూడా పర్వతాల్లో నుంచే వస్తాయి. వర్షాలు పడాలంటే ఏముండాలో తెలుసా? చెట్లు ఉండాలా. అర్థమైందా? చెట్లు ఉండాలి. చెట్లు బాగా ఎక్కడ ఎక్కువ ఉంటాయి తెలుసా? పర్వతాల మీద ఎక్కువ ఉంటాయి, పర్వతాల మధ్య ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? పర్వతాల్లో ఎక్కువ ఉంటాయి. ఫారెస్ట్ ఎక్కువ పెరిగేది మౌంటైన్స్ మేనే. ఈ విధంగా దావీదును ఒక బలమైన వ్యక్తిలాగా, దావీదును ఒక స్థిరమైన వ్యక్తిలాగా, దావీదును ఒక రకమైనటువంటి బలమైన శక్తిలాగా దేవుడే మార్చివేసినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అనేక రకాల వనరులు కలిగినటువంటి వ్యక్తిలాగా చేసినట్టుగా దావీదును మనం తెలుసుకోవచ్చు. దావీదులో ఏ విధంగా అయితే పర్వతాల్లో నుంచి, రాళ్లలో నుంచి నీళ్ళు వస్తున్నాయో, దేవుడు కూడా అర్థమైంది కదా, దావీదుని ఒక అనేకమైన వనరులకు ఉపయోగపడే వ్యక్తిలాగా చేసినట్టుగా దావీదుని మనం తెలుసుకోవచ్చు. గొర్రెలు కాసుకునేవాడిని ఒక రాజనగర్లోకి తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. రాజనగర్లోకి తెచ్చినట్టుగా దేవుని వాక్యంలోకి మనం అందరికీ ఎగబడేవాడుగా, అందరికీ పరిపాలన చేసేవాడుగా, అందరికీ పరిపాలన అందించే స్థాయికి దావీదును తెచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పనా? మనం గనక దేవుని చేతిలోకి వస్తే ఏం చేస్తాడో తెలుసా నీకు? చాలా మట్టుకు నిన్ను అనేక మందికి అగపడేవాడుగా, బలమైన వ్యక్తిలాగా, శక్తిమంతురాలుగా, అనేక వనరుల్ని కల్పించే స్థితిని, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందిని బలపరిచేకరంగా, అనేక మంది ఆదరణకరంగా, అనేక మందికి మేలు కలిగించే స్థితిలోకి నన్ను మారుస్తాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని చేతిలోకి రావాలి, దేవుని దగ్గరికి రావాలా, దేవుని చేతిలోకి రావాలా. మీకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎక్కడంటే దేవుని దగ్గరికి వచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని దగ్గరికి వచ్చి
అర్థమైందా? నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని దగ్గరికి రాకుండా ఉండి మేలు పొందిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. మేలు పొందిన వాళ్ళు పెద్దగా ఏమీ లేరు. దేవుని దగ్గరికొస్తే నీకు మేలు, దేవుని దగ్గరికొస్తే నీకు ఆదరణ, దేవుని దగ్గరికొస్తే నీకు ఘనత, దేవుని దగ్గరికొస్తే నీకు మెప్పు, దేవుని దగ్గరికొస్తే నీకు ఆశీర్వాదకరంగా నిన్ను నన్ను చేసేవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని దగ్గరికి రండి. నిన్ను, నీ సంతానాన్ని, నీ పిల్లల పిల్లలు తరతరాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన మాట్లాడిన మాటల్లో మీకు చెప్పాలంటే నేను చాలా మాటలు దేవుడి దయ వల్ల చెప్పగలుగుతాను ప్రియులరా. ఆయన మాట్లాడిన మాటలు మీరు చూసినట్లయితే సాయంకాలం మన ఏడుపు వచ్చి అర్థమైందా? రాత్రి ఉండెను. ఉదయానికల్లా నీకు సంతోషం మరలా కలుగుతుంది. దేవుడు నోట్లో నవ్వు ఉంచుతాడు. నీ నోటి నిండా నవ్వు ఆయన కలుగు చేస్తాడు. ఆయన ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కృపనిస్తాడు. దేవుడున్నాడనే నిరీక్షణ కలిగిస్తాడు. నిరీక్షణ కలిగిన వ్యక్తుల్లాగా మనకుంటుంది. మనకు ఎవరు లేకపోయినా నా దేవుడున్నాడమ్మా, ఆయన చూసుకుంటాడు. నాకెవరు లేకపోయినా నా ప్రభువు ఉన్నాడమ్మా, ఆయన చూసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే మనకు అన్నీ జరుగుతాయి అనేటువంటి భరోసా దేవుడిచ్చినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి వస్తే నీకు మేలు, దేవుని దగ్గరికి వస్తే నీకు ఆశీర్వాదం. అనేక వనరులు కలిగిన వ్యక్తిలాగా నిన్ను మారుస్తాడు. అనేక మంది ఆశీర్వాదంగా నిన్ను మారుస్తాడు. ఒక పర్వతంగా నేను చేస్తాడు. అనేక మంది అగబడే వ్యక్తిలాగా చేస్తాడు. అనేక మంది కనబడేటట్టుగా చేస్తాడు. అనేక మందికి మేలు కలిగించేటట్టు చేస్తాడు. అనేక మంది నీ ద్వారా మేలు పొందేటట్టుగా చేస్తాడు. నీ ద్వారా ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వస్తారా? దేవుని దగ్గరికి వస్తే నీకు మేలు, దేవుని దగ్గరికి వస్తే నీకు ఆశీర్వాదం, దేవుని దగ్గరికి వస్తే నీకు మెప్పు, దేవుని దగ్గరికి వస్తే నువ్వు గణపరచబడతావు, హెచ్చించబడతావు. ఎవరు? దావీదు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేవాడు ఎలా ఉంటాడో తెలుసా? గొర్రెలు కాసుకునే ఇందాక చెప్పాను నేను. మంచుకు తడుస్తారు వాళ్ళు, ఎండకి ఎండుతాడు, వర్షానికి తడుస్తారు. ఉదయాన్నే 6 గంటలు 7 గంటలకు వెళ్తారు వాళ్ళు. సాయంత్రం 8 అయిద్దో 9 అయిద్దో తెలియదు. వాళ్ళ భాష గొర్రెల భాష. అర్థమైందా? గొర్రెల భాష. విజలేసుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అంతే కదా? విజలేసుకుంటూ తిరుగుతారు. ఎక్కడ పడితే అక్కడ పండుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ వండుకుంటారు. అర్థమైందా? ఒక నెలల తరబడి వలస వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడక్కడక్కడ ఆ ఊర్లో నీళ్లుంటే ఆ ఊర్లో ఒక స్థిరమంటూ ప్రదేశం అంటూ లేనే లేదు. గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తిని గొర్రె దొడ్లో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? రాజనగర్లోకి తీసుకొచ్చాడు ఆయన. రాజనగర్లోకి ఒక ప్యాలెస్లోకి తీసుకొచ్చాడు. చూడండి ఎంత భాగ్యమో. ఒక రాజనగర్లోకి తీసుకొచ్చాడు. ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు ఆయనకి దేవుడు. ఆయన పెద్ద కుటుంబంగా ఒక గుర్తింపు లేని వ్యక్తికి ఎంత గుర్తింపునిచ్చాడో చూడండి. అర్థమైందా? చూడండి మనం చూసినట్టు ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీకు నాకు దావీదుకి పిల్లల్ని ఇచ్చాడు, చాలామంది భార్యలను ఇచ్చాడు. నీకు ఆత్మీయమైన సంతానాన్ని ఇస్తారు. ఎవరినిస్తాడు ఆయన? ఆత్మీయమైన సంతానాన్ని ఇస్తాడు. అనేక మందికి పౌలు గారికి తిమోతి ఆత్మీయ కుమారుడు. అర్థమైంది అనుకుంటాను. పౌలు గారికి ఆత్మీయమైన కుమారుడు తిమోతి, పౌలు గారికి ఆత్మీయ కుమారుడు తీతు, పౌలు గారికి ఆత్మీయమైన కుమారుడు మార్కు. ఇట్లాగా చాలామంది ఆత్మీయమైన కుమారులను ఇస్తాడు. అనేక సంఘాలను ఇస్తాడు. బాధ్యత కలిగిన వ్యక్తిలాగా చేస్తాడు. నీ ద్వారా కుటుంబాలు కట్టబడతాయి, నీ ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, నీ ద్వారా అనేక రీతిలుగా మేలు కలుగుతాయి. గుర్తుపెట్టుకో. ఎప్పుడు? దేవుని దగ్గరికి వస్తాయి. నిన్ను ఆశీర్వాదానికి కారకులుగా చేస్తున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ దాసుని పనివాడిని దావీదుని గొప్ప పర్వతంగా చేశారు. పర్వతాల్లో నుంచే ప్లానెట్స్, మార్కర్స్, గెలాక్సీస్ వస్తుంది. పర్వతాల్లో నుంచే నీళ్ళు వస్తుంది. పర్వతాల్లో నుంచి చాలా రకాల వనరులు మీరు ఇచ్చారు. పర్వతాల్లో నుంచి మా తండ్రి, నా దేవ, అనేక నిలబడినట్టుగా చేశారు. పర్వతాన్ని బలమైన దానిగా స్ట్రాంగ్గా చేశారు. అలా దావీదుని స్ట్రాంగ్గా చేశారు. అనేక మంది కనబడేటట్టుగా చేశారు. ఆశీర్వాదకరంగా చేశారు. అయ్యా, నీ దాసి పనివాడిని అయోగ్యులు ప్రభావ, మాకు కూడా నీ కృపణివు నాయన. అన్ని జనాల నుంచి తీసుకున్నారు ప్రభావ. మీ పాపమైనా మేము పాపంలో ఉన్నవాడు తండ్రి. అయ్యా నాయన, నేను నా తల్లి నన్ను పాపంలోనే కన్నది ప్రభావ. మీ పాపం నేను ఒప్పుకుంటున్నాను తండ్రి.
నన్ను కూడా మమ్మల్ని కూడా కనుకరించినాను. జ్ఞాపకం చేస్తే మీ ఆశీర్వాదంతో నింపయ్యా, మీ మేలులతో నింపయ్యా, మీ దీవెనలతో నింపయ్యా. అనేక మందికి అగపడినట్లుగా చేయను, బలమైన వ్యక్తిలాగా మార్చినాను, అనేక మందికి మేలు కలిగించే జీవితం జీవించగలిగినట్లుగా చేయను. మీరే కృప చూపించమని మా ఇంట్లో పెడుతున్నాం తండ్రి. అయ్యా నీళ్లు దెబ్బకు తీర్చినట్టుగా అనేక మందికి శాంతి కలిగిన బిడ్డలకి మేమునైనా తృప్తినిచ్చే బిడ్డలుగా చేయమని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సంఘంలో ఈ ఊరిలో నుంచి మీరు ఎన్నుకున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. తమ్ముడు శ్రీను, తన భార్య, వాళ్ళ అమ్మవాళ్ళు, ఇంకా సంఘంలో ఉన్నవాడు అనేక మందికి మేలునైనా మీ ఆశీర్వాదాన్ని తీసుకురండి ప్రభు. నాయన ఈ బిడ్డల ద్వారా ఈ గ్రామానికి మేలు కలిగించిన ఆయన అనేకమైన ఆత్మీయ బిడ్డలను మీరు ఇవ్వండి తండ్రి. వాళ్ళు కూడా సంతానంతో జీవించి మైపోయినాను అయ్యా. మీరు ఎన్నుకున్నారు, విశ్వసిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నేను కూడా పాపని ప్రభావ నాకు మీ భిక్షం పెట్టారయ్యా, మీ నామం మాకు ఇచ్చారయ్యా, మీ రాజ్యం ఇచ్చారయ్యా, మా పేరు కూడా గుర్తింపు లేకపోయినా జీవగ్రంథంలో మీరు రాశారయ్యా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ కృపతో దీవించి మహిం పొందమని వేడుకున్నాను తండ్రి. ఆశీర్వాదకరంగా చేసి మహిం పొందినాను. మీ పరిశుద్ధ వ్యక్తులతో కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభుని రక్షకుడు ద్వారా స్థితించి అడిగి పెడుతున్నాం తండ్రి. నేను మీకు అప్పగించిన దారిని ప్రభుత్వం పొందుకుని ప్రభు ఇస్తాను అప్పటి రాత్రి ఒక రూపం ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీవించాడని చెప్పారు. పరిశుద్ధుడైన దేవా, బలమైన శరీరాన్ని గుర్తుగాను, రొట్టెను బట్టి, రక్తాన్ని గుర్తుగా, ద్రాక్షరసను బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. కొన్ని గోధుమలు పిండిగా మార్చబడి, పిసకబడి, మార్చబడి దేవుని మీ మానవ పాపాన్ని మీ శ్రేష్ఠ శరీరం రొట్టిగా తండ్రి మార్చబడ్డారు, పెన మీద కాల్చబడ్డారు, పిసకబడ్డారు. తుంపరగా మీరు చేసి మీ శరీరాన్ని గుర్తుగా రొట్టెలు మీరు చేసుకుంటారా. మీ ఉప్పు తిని మీకు వాసన మాత్రం దయచేసి ఏ స్నానం తండ్రి. దయచేసి రక్షించబడి చూపించండి. మీ దగ్గరకు తేబడుతుంది, పరిచారకి మీ దగ్గరకు తీసుకొస్తారు. స్తోత్రము చెల్లించ భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి, దేనుని బ్రోచితివి, ఏ దేనుని బ్రోచితివి. పాడేద దేవా నీ కృపలు, స్తోత్రము చెల్లి. అన్యుడనై నిన్ను ఎరుకకయున ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున ధన్యుని చేసితివి. ప్రియపాచన పౌరుల సేవింప వరములను సగితివి, కృపవరములను సగితివి. పాడిద దేవాని కృపలల్ నూతన గీతములల్ స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు.
ప్రకటనలు ప్రకటనలు యథావిధిగా మనకు జరుగుతాయి. స్త్రీల కూడిక, తర్వాత బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం కానీ శనివారం కానీ ప్రార్థన యథావిధిగా జరుగుతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కూర్చో తల్లి. చివరి ప్రార్థన ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మీ దయ చూపించారు ప్రభావ. మీకే స్తోత్రం, మీ జీవంతో నింపి మహిమ పొందండి. మీ పరిశుద్ధ రెక్కల కింద కాచి కాపాడమని వేడుకున్నాం తండ్రి. మీ బిడ్డలందరినీ దీవించండి. పెద్దవాళ్ళు నా తండ్రి దేవా, వృద్ధాప్యలో ఉన్న బిడ్డలందరికీ మీ కృప దయచేయను. స్వస్థత యేసు నామమున మేము ప్రకటిస్తున్నాం తండ్రి. వాడుకున్న అనారోగ్యాన్ని మీరు ముట్టండి. వాడుకున్న బలహీనతను మీరు తొలగించండి. ఎముకలకు సత్వ, కండలకు బలం, నరాలు పట్టుతూ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా పాడు నొప్పులతో కానీ, బీపీ, షుగర్తో కానీ, మరి ఇంకే బలహీనమైన రోగాలతో ఉంటే మీరు ముట్టి స్వస్థపరచమని అనుకుంటున్నాం తండ్రి. అంధకార దురాత్మ సమూహాన్ని దూరపరచండి. యేసు ప్రభు పేరట మేము గద్దిస్తున్నాం ప్రభా. మీ బిడ్డలందరూ దేవుని బిడ్డలుగా తీర్చబడి బాగా ప్రార్థన చేసే బిడ్డలుగా మార్చండి. ప్రార్థనాత్మను కలిగిన సంఘంగా మార్చండి. ఇక్కడ పర్యవేక్షకులు ఉన్న బిడ్డలకి, కుటుంబాలకి మీ కృప దయచేసి మాయం పొందండి. అనేక ఆత్మలు మేము చూడడానికి సాయం చేయవలసిందిగా వేడుకుంటూ మాయం పొందండి. మా ప్రభులు అయా మిగతా సంఘ కార్యక్రమాలను దీవెనకరంగా చేయనైనా, సంఘ కార్యక్రమాలను ఆశీర్వాదకరంగా చేసి మాయం పొందనైనా మీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని నుండి, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైంది గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. వందనాలు తల్లి.